శిలో ప్రార్థన. మహోన్నతులకు తండ్రి, మహాది సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాల సమయంలో తండ్రి నేను ధ్యానించడానికి, నేను స్తుతించడానికి, నీ క్రియలను కొనియాడటానికి తండ్రి మాకు మనస్సును ఉంచి నీ యందు భయభక్తుల జీవితాన్ని జీవించేలాగున మేము ప్రేరేపింపబడటకు మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య ధ్యానములో నిలిపి నడుపుచున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నేర్చుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి ఈ యొక్క వాక్యములను మేము నెమరు నీ యొక్క పరిశుద్ధతలో పావులు పంపులు పొందులాగున మమ్మల్ని నడిపించమని ఈ మా మనవలను మన రక్షకుడు చూడండి నజరేయుడైన విశ్వామెస్సే నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏ యోగ్యతయు లేని నాయన నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయన నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నెరవేర్పు అవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిందెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుగుము తండ్రి. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా యావే యావే. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. లేవియకాండము 4వ అధ్యాయము 21వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. నిన్నటి దినమున కహతీయులు చేయవలసిన పని మనము చూసాము. లేవీయులు కహతీయులు వారిలోనే కలిసి వారికి అహరోను మరి వారి సంతతికి వీరు సహాయం చేస్తూ మోయొచ్చు ఆ తెరలను, అడ్డతెరలను ఇవన్నిటినీ వారికి ఆ పరిశుద్ధ మందిరము కట్టుటకు ఏవైతే తెరలు కావాలో వారు సహాయం చేస్తూ మరి వారిపైన నిలిచిన భారంగా మనము తెలుసుకున్నాం. మరి ఈ దినమున గెర్షోనీయులను లెక్కించమని యావే వారు తెలియపరిచినప్పుడు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు సేవ చేయుటకు సేనలో పనిచేయు వారందరినీ లెక్కించమని మరి తెలియజేసినప్పుడు మరి వారు ప్రత్యక్ష గుడారములో పని చేయుటకు, మోతలు మోయడానికి వీరి పనిని వారు నిర్దేశించారు. ఎవరు నిర్దేశించారంటే ఆరోను సంతతి వారు. మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారపు కప్పును, ద్వారపు తెరలను, ప్రాకారపు తెరలను, బలిపీఠము చుట్టూ ప్రాకారపు తెరలు, గవిని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వారు మోయొచ్చు, పని చేయొచ్చు రావాలని ఈ గెర్షోనీయులకు
మరి అహరోను కుమారులు మరి నిర్ణయించినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మరియు నెక్స్ట్ మెరీయులను కూడా 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మరి పనిచేయుటకు సేనలో చేరు వారందరినీ లెక్కించమని కూడా చెప్తూ ఉన్నారు. వీరు చేసే పని ఏంటంటే ప్రత్యక్షపు గుడారపు పని, మందిరపు పలకల పని, అడ్డుకర్రలు, స్తంభములు, దిమ్మెలు, ప్రాకారపు స్తంభములు, మేకులు, త్రాళ్ళు, వాటి సంబంధమైన పని వీరు చేయవలసిందిగా వీరి యొక్క లెక్కను కూడా లెక్కించమని, సేనలో చేరేవారి సంఖ్యను లెక్కించమని తెలియజేస్తూ ఉన్నారు. అయితే మొత్తముగా ఈ అధ్యాయంలో కహతీయులు 2750 మంది, గెర్షోనీయులు 2630 మంది, మెరారీలు 3200 మంది. ఇలాగ మొత్తం ప్రత్యక్ష గుడారములో సేవ చేయటానికి మోయుటకు పని జరిగించుటకు వారి లెక్క మొత్తం 8580 మందిగా మరి లెక్కించబడటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వారు ఏ విధంగా మందిర పనిలో పాలిభాగస్తులయ్యారు, మరి నీవు నేను కూడా మరి ఈ దినమందు ఆయన యొక్క పనిని చేసేవారిగా నీ వంతు జ్ఞానాన్న, బలాన్న, లేకుండా ధనాన్న, ఏదేని నీవు మరి ఇవ్వగలవో దానిని ఇచ్చువారిగా యావే నామ ప్రకటన నిమిత్తం, ఆయన సువార్త ప్రకటన నిమిత్తం నీవు నేను మనందరము కూడా ఏ విధంగా పాలిభాగస్తులు అవుతామో ఆ విధంగా పాలిభాగస్తులు అవుదుముగాక. ఆ విధముగా మనం నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగుగాక. 51 ఆశీర్వాదములను, వాగ్దానములను పొందుకొందుముగాక. ఆమేన్.